ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వాట్ ఈస్ లవ్ మీ పాయింట్ లో? క్వశ్చన్ మార్క్. నాకు లవ్ అంటే బ్రేకప్ అంటే నాకు సుధీర్ చెప్పింది బాగా ఇష్టం. బ్రేకప్ మీన్స్ సక్సెస్ అనేదో చెప్పున్నాడు ఒక స్టెప్. నా ఇంటర్వ్యూలోనే చెప్పారా? అది జెన్యూన్. వర్ష అనగానే హాట్, సెక్సీ, బ్యూటిఫుల్. పిచ్చిది అనుకోవచ్చు, అమ్మాయికి రాలండి అంటే నేనే చెప్తున్నాను అనుకోవద్దు. కావాలని నేను బయటకు వెళ్తే మా టీం అంటే నాకు కొన్ని తెలీదు బేసిక్గా. ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా ఉండాలి తెలీదు. కానీ పైకి ఇలా కనిపిస్తాను, కానీ వర్ష అంటే చాలా వరకు తెలియదు అనుకోవచ్చు. కానీ అబ్బాయిలకి అవ్వచ్చు. కెమెరామెన్ అంట దొంగలు మీ కెమెరామెన్స్ హార్ట్ అండి. కొంతమందికి క్యూట్ గర్ల్, కొంతమందికి సెక్సీ గర్ల్, కొంతమందికి ఈ అమ్మాయి కాస్ట్యూమ్ బాగుంటుంది, ఈ అమ్మాయిని మనం ఇలా చేస్తే బాగుంటుంది అని కొంతమందికి అలా. వర్ష అనగానే లైక్ 3 words లో మీ గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? నా మెంటాలిటీ అంటే ఎక్కువ చాలా సెన్సిటివ్ ఉంటాను. ఎప్పుడు ఫీల్ అయిపోతానో అంటే చిన్న చిన్న విషయాలకి ఫీల్ అయిపోతాను, అదొకటి. 2 వర్ష మీకు ఏది కనిపిస్తుందో అది రియల్, ఫేక్ కాదు. ఇప్పుడు నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో అవ్వచ్చు, బయట ఎంత అల్లరి ఎంత ఎలా ఉంటానో అలానే ఉంటా, దానికి మించి ఇంకేం ఉండదు. మంచి ఫిలిమ్స్ లో మీరు అనుకున్నటువంటి అన్ని క్యారెక్టర్స్ చేయాలని, మీ మదర్ ఇంకా హెల్త్ అన్ని రికవరీ అయిపోయి అది అవ్వదు అనేది కూడా ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అయ్యి మమ్మీ దాంట్లో ఇంకా హెల్తీగా ఉండాలి, లైఫ్ టైం సపోర్టివ్ గా మీకు ఉండాలి, అండ్ మీరు చాలా హెల్తీగా ఉండాలి. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మా అందరినీ హ్యాపీగా ఉంచాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. మీరు కూడా ఇప్పుడు కొత్త షో కదా, ఇది ఫుల్ సక్సెస్ అయిపోయి అసలు ఫుల్ వైరల్ అయిపోయి హ్యాపీగా జరగాలి. ఇక్కడ అంత పెద్ద పెద్ద ఇక్కడి నుంచి అందరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరినీ మీరు చేయాలి, అవన్నీ పిచ్చ వైరల్ అయిపోవాలని నేను కూడా మీకు ఆశీర్వదిస్తాను. ఓహ్ థ్యాంక్ యూ మాతాజీ. అండ్ ఒక్కసారి మీ టీమ్ ని అలా మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా? ఓకే, ఇదైతే నాకు చాలా హ్యాపీ. రండి. తిను మా హెయిర్ డ్రెస్సర్ శివ అనమాట. ఆల్మోస్ట్ 6 years. తిను చిన్న అనమాట, మా అసిస్టెంట్. ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా వీళ్ళైతే. సో శివ గారు, అంటే మాకు తెలియనిది వర్ష గారి గురించి ఒక సీక్రెట్ రివీల్ చేస్తారో లేకపోతే ఏంటి రివీల్ చేస్తారో తెలియదు, ఒకటి అయితే రివీల్ చేయాలి. వర్ష గారి దగ్గర ఉండడం మాకు ఫుల్ హ్యాపీ. అది మించి ఇంక వేరే చెప్పడం అవసరమే లేదు, మాకే తెలుసు. సూపర్. చిన్న వద్దా, నేను భయపడుతున్నాను ఏంటి వర్ష గారు? ఎందుకు భయపడుతున్నాడంటే షూటింగ్కి వెళ్ళిన ప్రతిసారి లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్, కాస్ట్యూమ్స్, జ్యువెలరీ ఒక్కొక్కటి పోతా ఉంటాయి. చెప్పల్స్ ఒక్క రోజు అనుకుంటా గోల్డ్ జ్యువెలరీ వదిలేసి వచ్చేస్తాడు. అవి ఎంత అలా వదిలేస్తూ ఉంటాడనమాట. తిడుతూ ఉంటాను, కానీ కట్ చేస్తే ఆ బ్యాగ్ లోనో ఈ బ్యాగ్ లోనో ఎక్కడో పెడుతూ ఉంటాడు. ఒక్కొక్కటి పోతాయి, నేను ఒకటే అంట, అరే నువ్వు పోగొట్టినా ఓకే, 2-3 ఉన్నాయి పోగొట్టే. 2 ఉన్నాయంటే ఆ షూట్ లో ఒకటి పోతే పెద్ద ప్రాబ్లం అనిపించింది. ఆ టైంకి మళ్ళీ ఎవరిని మనం అడగలేము కదా, అలా అంటాను. పాపం మా చిన్న అప్పుడప్పుడు కొంచెం తింటూ ఉంటాడు బిస్కెట్స్. చెప్పండి మీ స్పందన. ఏం చెప్పాలి? ఒక బెస్ట్ క్వాలిటీ అంటే చెప్పు. ఒక బెస్ట్ క్వాలిటీ అంటే ఒక పని చెప్పినప్పుడు ఒక్క నిమిషంలో అయిపోద్ది అక్క, నేను చేసి పెడతా అక్క అంటే గంట చేసి చేస్తుంది ఆ పని. అప్పుడు కూడా ఏమంది ఒక్క నిమిషంలో అయిపోయిందని గంట చేసినామని తిడుతుంది ఒక్కొక్క మాట, చిన్న మాట. అప్పుడు అంటే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఏం చెప్పారు తెలుసా? ఒక్క నిమిషంలో చేస్తానక్క అన్నది మీరు 1 hour చేసినా కూడా ఏమనరంట. ఎందుకంటే వాడికి అనిపించాడు కదా అక్కడ గంట తర్వాత. సో అది బెస్ట్ క్వాలిటీ. ఇది ఫస్ట్ కార్ లో మాత్రం ఫుల్ అల్లరి ఉంటది. మామూలుగా నేను పడుకున్నా సరే కార్ అయిపోయినాక లెగ్గొట్టినాక పడుకున్నావా ఇంకా నిద్ర కావాలా, కాసేపు అలా జర్నీ చేసి వద్దాం అంటది అక్క. ఇది బాగుంది వర్ష గారు. అసలు మేమైతే బేసిక్ గా పిచ్చి ఎంజాయ్ చేస్తాం మేమిద్దరం. మేము శివ నేను కలిసామంటే అదొక పెద్ద కామెడీ షో అవ్వచ్చు. చాలా 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 మేమైతే మా టీం అయితే అసలు దృష్టి తగలకూడదు, కానీ పిచ్చే ఎంజాయ్ చేస్తాం. ఇంకా మంచి సక్సెస్ ఇంకా అవుతారు, ఇంకా మంచి నేమ్ తెచ్చుకుంటారు. సో మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.